యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యశివో నామరూపాభ్యాం. ఈరోజు కార్తీక బహుళ దశమి అంటే పూర్ణిమ వెళ్ళగా 10వ రోజు అని అర్థం. ఏం చేయాలండి ఈ రోజున? ఈరోజు సంప్రదాయాన్ని తెలుసున్నటువంటి వాళ్ళు అన్నదానం సమాచరేత్, అన్నాన్ని దానంగా ఇవ్వాలి అని. ఈరోజు చెప్తే ఎలా కుదురుతుంది చెప్పండి? ఇంతకు ముందు రోజు మాకు తెలియాలి కదా. మంచిదే, ఈవేళే కాదు, మీరు చేయదలిస్తే రేపు ఏకాదశి కాబట్టి రేపు కాక ఎల్లుండి కూడా ఇదే విధానాన్ని చేయొచ్చు. అందుకోసమే చెప్తున్నా. అయ్యో ఈ ప్రశ్న అడగకుండా ఉంటే బాగుండేది, తీరా సమాధానం లేదేమో అని అడిగాను, మళ్ళీ ఎల్లుండి కూడా చేయాలని చెప్పారు. ఆవేళ మాకు ఖాళీ ఉండదని తప్పించుకుందామని అనుకుంటే నష్టపోయేది మనమే. నన్నదానాత్ సమం దానం, అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు. అన్నదానము అనగానే ఇంటికి ముందు వచ్చినటువంటి ఏ బిచ్చగాడు ఉంటాడో అతడి జోలిలో అన్నాన్ని వేయడం అన్న దానం కింద లెక్క రాదు. అంటే అతడికి వేసినందువల్ల ప్రయోజనం లేదా? అది కాదు అక్కడ. అన్నదానము అనే మాటకి అర్థం లేనివాడికి అన్నాన్ని ఇయ్యడము అనే అర్థంలో ఈరోజు జరుగుతుంది. ఏదో కార్యక్రమం చేసే సందర్భంలో ఈ రోజున అన్నదానము చేయబడును అని అనగానే ఓ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, పద్ధతిగా ఉన్నవాళ్ళు అందరితో కలిసి భోజనంలా ఉంది అని అనుకుని మానేసే పరిస్థితి కనిపిస్తోంది ఈవేళ. నిజం కూడా అంతే. అన్నదానం అంటే బీదలకు అన్నదానము జరుపబడును అంటారు కాబట్టి. కానీ ఓ యథార్థాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. అది అన్న సమారాధనము, అసలు దాని పేరు అన్నదానము కాదు. మరి ప్రాచీనులు ఎందుకు అన్నదానం అనే మాటని మాకు నేర్పారు? వాళ్ళే అన్న సమారాధనం అనొచ్చు కదా అని. ఒకే ఒక్క మాట, వాళ్ళు అన్న సంతర్పణము లేదా అన్న సమారాధనము అనే మాటల్నే ప్రాచీన ప్రజలలో రాశారు. ఆ రాసింది తరువాతి కాలంలో నన్నదానాత్ సమం దానం, అన్నదానము అనే మాటగా తరువాతి కాలంలో అన్నారు. కానీ ప్రారంభ కాలంలో మాత్రం అన్న సంతర్పణము లేదా అన్న సమారాధనము అని మాత్రమే ఉండేది. ఏమిటి అన్న సంతర్పణం అంటే ఏమిటి? అన్న సమారాధన అంటే ఏమిటి? అన్న దానం అంటే ఏమిటి? ఒక్కసారి వాటిని విశేషాలని పరిశీలిద్దాం. కార్తీక బహుళ దశమి లేదా కార్తీక బహుళ ద్వాదశి రోజున అన్నదానాన్ని చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదని కాదు. మిగిలిన రోజుల్లో ఎక్కడైనా చేయడానికి అవకాశం కానీ కుదరకపోయినట్లయితే ఈ రోజున నిశ్చయంగా చేయాలి అని చెప్పింది కార్తీక పురాణం. అన్న సంతర్పణము అంటే ఏమిటి? తర్పణము అంటే తృప్తిని కలిగింపచేసేది ఏదో, దాన్ని తర్పణము అంటారు. తృప్యత పితరః అని ఉంటుంది ఆ మంత్రం. తర్పణము అంటే తృప్తిని కలిగించేది అని అర్థం. ఎవరైనా మనకి కొంత సొమ్ముని మన పాండిత్యాన్ని చూసో లేక మన మీద గౌరవంతోనో ఇంకా దేని మీదో ఒక విధమైనటువంటి అభిప్రాయాన్ని, ఒక ప్రజ్ఞకి తమకి సంబంధించినటువంటి కొలతగా ఇంత సొమ్ము ఇచ్చారనుకోండి, ఇంతే ఇచ్చేదేమిటి, అంత ఉన్నవాడు కదా అని అనిపించవచ్చు. అలాగే ఇంకేదైనా వస్తువుని ఇచ్చాడు అనుకోండి, అయ్యో ఇది చిన్న వస్తువుగా ఉంది, కాస్త పెద్ద వస్తువు ఇస్తే బాగుండేది కదా అని అనిపిస్తుందిట. కానీ నిజమైనటువంటి తృప్తిని వ్యక్తికి కలిగించేది దేని ద్వారా అంటే తర్పణాత్. శరీరం అంతా తృప్తి పొందేలా చేయగలిగిన శక్తి అన్నానికి మాత్రమే ఉంది. కాబట్టి అన్న సంతర్పణము అంటే అన్నము ద్వారా సంపూర్ణంగా తర్పణము వ్యక్తిని తృప్తిపరచడం అని అర్థం. చిన్నప్పుడు అంటూ ఉండేవారు, ఒరే వాడిని అర్ధాకలితో లేపేస్తున్నారా, అది పద్ధతి కాదురా అని. అర్ధాకలి అనే మాట సరి అయినటువంటి వ్యాకరణబద్ధమైన మాట కాకపోయినా లోకంలో ఒక నానుడిగా అలా వచ్చేస్తోంది. అర్ధాకలితో పంపించకూడదు అని అంటే సగం భోజనం పెట్టడం,
వాడు తృప్తి పడకుండా భోజనం నుంచి వాడిని లేపివేయడం అది విధానమే కాదు. భోజనాన్ని సంతృప్తిగా పెట్టాలి. వాడు చాలా సంతోషంగా హాయిగా భోజనాన్ని చేయాలి. ఆ చేసినటువంటి వాడు ఆ ఆనందంతో ఓ మాట ఏదంటే అది నిశ్చయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరంతో సమానం. బాగా గుర్తుంచుకోండి. ఇది అన్నము అని అనగానే, సంతర్పణము అని అనగానే అన్న సంతర్పణము అనేదానికి అర్థం మనం తెలుసుకోగలిగాం. అన్నం ద్వారా సంపూర్ణంగా వ్యక్తిని తృప్తిపరచడము అని అర్థం. కాబట్టి భోజనాన్ని చక్కగా అతనికి వడ్డించాలి. వడ్డించేసి అతను తినే వరకు ఇక మళ్ళీ కనిపించకుండా ఉండకూడదు. మధ్యలో అది కావాలా, ఇది కావాలా, ఇది కొద్దిగా వేసుకుంటారా, అది కొద్దిగా వేసుకుంటారా, ఈ అడగడం ఏదైతే ఉందో అది కూడా వ్యక్తికి మానసికమైన తృప్తిని కలగచేస్తుంది. భార్య భర్తకి వడ్డించాలి అనే విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? వీడు తినలేకనా? అక్కడ అన్నీ పెడితే తినకుండా ఉంటాడా? ఆకలిస్తే ఎవడి కోసం తింటాడు? అది కాదు. వండినటువంటి తాను అక్కడ జాగ్రత్తగా వడ్డిస్తూ, ఇది ఇలా చేశాను, దీంట్లో ఇదిగో మీ ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఉప్పు తగ్గించాను, ఇదిగో దీంట్లో కొద్దిగా మీకు ఇది ఇష్టం కాబట్టి ఇలా చేశాను అంటే, ఆ తృప్తిగా తినేటటువంటి ఏ అన్న విధానం ఉందో అది అన్న సంతర్పణము. అన్నము ద్వారా వ్యక్తిని తృప్తిపరచడము అవుతుంది. భారతంలో అద్భుతమైనటువంటి మాట ఉంది. దుర్యోధనుడు స్వయంగా బయలుదేరాడు. కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడని తెలిసి ఎదురు. కృష్ణుడు ప్రదేశానికి రాగానే అక్కడ విడిదికి ఉంటాడని తెలిసి తాను స్వయంగా అక్కడికి బయలుదేరి వెళ్ళి, కృష్ణ, నీకు ఇష్టమైనటువంటి వంటకాలు ఏమేమో తెలిసి వాటిని మాత్రమే చేయించానయ్యా భోజనానికి. చాలా ఇష్టంగా భోజనాన్ని చేయించాను. ఆ రుచులు, ఆ వేడిమితనాలు, ఆ పులుసులు, దాంట్లో ఉండే చిక్కదనాలు, ఇదిగో ఈ శాఖపాకాలు, ఈ ప్రత్యేకమైనటువంటి కూరల్ని అక్కడ తెప్పించాను, ఈ వంటల్ని ఇక్కడ చేయించాను, ఆ వంట వాళ్ళని పిలిచి ఇది చేశాను, ఈ నేతిని ఇదిగో ఇక్కడి నుంచి తెప్పించాను అని వివరించి వస్తు ద్రవ్యాలలో ఉండే రుచిని కృష్ణుడికి చాలా వివరంగా చెప్పాడు దుర్యోధనుడు. ఎందుకని? ఏ వ్యక్తి అయినా కానీ మన ఇంట భోజనాన్ని చేసినట్టయితే భోజనం ద్వారా సంతృప్తి పడ్డటువంటి వ్యక్తి కాదు అని అనలేడు. అది లోక సిద్ధాంతం అంతే. వాళ్ళ ఇంట్లో సుఖంగా పేటేసుకుని భోంచేశాను రా, ఏం కాదని చెప్పను నేను అంటారు. పైగా భోజనాత్ పరో నిర్ణయ, సంస్కృతంలో మాట ఉంది, భోజనం అయిన తర్వాత నిర్ణయాన్ని చెయ్యాలి అని. ఏదైనా సరే ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి చర్చ, సమావేశం లాంటిది ఏదైనా జరగాలంటే భోజనానికి ముందు కానీ ఆ చర్చ అది కానీ జరిగినట్టయితే కొంత సమయం అయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదో ఒకటి తెవిల్ చేసి ముందు భోజనానికి వేడవుతోంది, ఆకలిస్తోంది అనే దృష్టిలో అసంపూర్ణంగానైనా చర్చ ముగుస్తుంది, లేదా అసంపూర్తిగానైనా సమావేశం అంతమవుతుంది, లేదా ఏదో ఒక నిర్ణయమైనా అవుతుంది తప్ప భోజనం తరువాత కానీ కూర్చున్నట్టయితే ఏదైనా వ్యవహారానికి ఆ చేసే వ్యవహారం, చేయబడే వ్యవహారం స్పష్టంగా యథార్థంగా ఇద్దరూ అన్నశాంతిని పొందుంటారు. కాబట్టి నిర్ణయం ఖచ్చితమైనది, సరైనది, ఆలోచనతో కూడినది, ఏ విధమైన పేచీలు రాకుండా ఉండేలా చేసేది అవుతుంది. కాబట్టి భోజనాత్పరో నిర్ణయ అని చెప్పింది శాస్త్రం. అది ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా చెయ్యాలి అంటే భోజనం తర్వాతే చేయాలి, కానీ భోజనానికి ముందు నిర్ణయాన్ని చేయకూడదు. ఈ కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి ఇన్ని చేశాను, అన్ని చేశాను, నీకు నచ్చే పదార్థాలన్నిటితోటి చేశానంటే కృష్ణుడు మాట అన్నాడు, మంచిదేనయ్యా, నువ్వు భోజనాన్ని ఏర్పాటు చేశావు, నేను కూడా నీ ఇంట్లో భోజనం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ ఒక చిన్న మాట, నేను శత్రువు యొక్క పక్షం, శత్రువు అయినటువంటి పాండవుల వైపు నుంచి రాయబారిగా ఇక్కడికి వచ్చాను. నువ్వు పాండవులకి శత్రువు అయినటువంటి కౌరవులకి ప్రతినిధిగా నువ్వు అక్కడ కూర్చోబోతున్నావు. మనిద్దరం మాట్లాడుకునేది యుద్ధం చెయ్యాలా, సంధి చేసుకోవాలా అనే అతి ముఖ్యమైనటువంటి విషయం మీద మనిద్దరం సభలో మాట్లాడుకోబోతున్నాం. నువ్వు భోజనాన్ని పెట్టిన తర్వాత నాకు అంతకు ముందే ఏదో అనారోగ్యం ఉండి నా శరీరంలో, నువ్వు భోజనం పెట్టిన తర్వాత అనారోగ్యం నాలో ప్రవేశించిందే అనుకో,
నేను అనుకుంటాను అంతకు ముందే ఉన్న అనారోగ్యం ఈవేళ కొద్దిగా విజృంభించిందని అనుకుని నాకు నేను సమర్థించుకోవచ్చు తప్ప ఉండేటటువంటి వాళ్ళందరూ అలా అనుకోరుగా. ఈ కౌరవులు పాండవులనే ఇద్దరిలో కౌరవులకి పాండవులు, పాండవులకి కౌరవులు శత్రువులు కాబట్టి శత్రుపక్షం వాడు వచ్చాడు అని అనగానే దుర్యోధనుడేదో మాయోపాయాన్ని చేసి వాడికి తినరాని భోజనాన్ని పెట్టి అందులో ఏదో కలిపి పెట్టుంటాడు, అందుకే కృష్ణుడికి ఇట్లాంటి అనారోగ్యం వచ్చింది అని అనుకోరు. మిత్రుడు అయినటువంటి నీ మీద అంతటి అభాండాన్ని అంతటి అపనిందని వేయడం ఎంత తప్పు. తొడలకే పుడెవు విధము వాటిలునో. కాబట్టి నీ మీద అలాంటి అపనిందని వేయించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను భోజనం చేయను. ఒకటి. రెండు, రాయబారిగా వచ్చినటువంటి వాడు మధ్యస్థుడిగా ఉండాలి కాబట్టి నేను నీ దగ్గర భోజనాన్నే చేశాను అనుకో, చేసినట్టయితే మరుక్షణంలో భోజనాన్ని పెట్టినటువంటి కృతజ్ఞతా భావం కలిగిన నేను నీ పక్షానే మాట్లాడతా.